పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత గాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దేవదూత గాబ్రియేలు వచ్చింది, తొందరలోనే అమ్మవు నీవని చెప్పింది. పరిశుద్ధ ఆత్మతోనే చూలాలివై దైవ కుమారుడు నీ ఇంట వెలసేనమ్మ అని ఆశీస్సులు సగింది ఆ దేవత, ఆ దేవత. యోసేపు మరియమ్మ నొదలాలని బహుకలత చెందాడు ఆరాతిరి, ఆరాతిరి, ఆరాతిరి. కలలో దేవుని వెలుగు కనిపించెను, ఇది దైవ కార్యమని చాటి ఓదార్చెను. సంకలిచ్చుటకు అలసి సొలసి దంపతులు నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు, నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు. దావీదు పురములో ఆ
పశుల పాకలో ఈరోజు మీరెళ్ళి తరించను రారాజు మీ కొరకు ఉదయించెను అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను. హేరోదు రాజా నమో నమో రాజాధిరాజిత జనియించెను ఆజాడలిమ్మని జ్ఞానత్రయం కోరగా రేగిల్ది హాలాహలం ఆ ప్రభుని దర్శించిరారమ్మని హేరోదు తెలిపాడు కపటముగా. జ్ఞానులకెదురై వేరే దారుల బొమ్మల్ది భూత చెప్పిన మాట మేరకు ముగ్గురి పయనం సాగింది ముగ్గురి పయనం సాగింది ముగ్గురి పయనం సాగింది. యోసేపు ఓ యోసేపు ఏళ్ళు నిండని కూనల రెండేళ్ళు నిండని పాపల తలలు నరికే శాసనం హేరోదు చేయగబూనెను తలలు నరికే శాసనం హేరోదు చేయగబూనెను. యేసును ఎత్తుకొని ఈజిప్టుకు నీవు వెళ్ళి చేరవయ్యా వెళ్ళి చేరవయ్యా దేవుని కబురు వచ్చే వరకు అసటే ఉండవయ్యా అసటే ఉండవయ్యా. దూత చెప్పిన మాటలు నమ్మి బయలుదేరినారు వారు బయలుదేరినారు.